రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై అధికారులు ప్రజాప్రతినిధులు అవగాహన ర్యాలీలు నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా పెదవోగిరాలలో కలెక్టర్ బాలాజీ దుకాణాల వద్దకు వెళ్లి ప్లాస్టిక్ కవర్లు విక్రయించవద్దని కోరారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో విద్యార్థులు, వాణిజ్య సంఘాలు ర్యాలీ చేపట్టారు. విశాఖ గోపాలపట్నంలో ఎమ్మెల్యే గణబాబు రైతు బజార్ ఆవరణను శుభ్రం చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు స్వస్తి పలుకుదాం, స్వచ్ఛ విశాఖను తీర్చిదిద్దుదామంటూ ఆర్కే బీచ్ లో కలెక్టర్, మేయర్ ర్యాలీ నిర్వహించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయ సిబ్బందితో కలిసి కమిషనర్ స్వచ్ఛాంధ్రపై అవగాహన ర్యాలీ చేశారు. అమలాపురం రైతు బజార్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోనసీమ జిల్లా ముంగండలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో కలెక్టర్ చేతన్ పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ కోరారు. తిరుపతి తారకరామ మైదానంలో ప్లాస్టిక్ నిషేధంపై కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఉదయగిరిలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్వచ్ఛతా ర్యాలీలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలని బాపట్ల జిల్లా దిండిపాలెంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సూచించారు.